హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే అద్దెకి ఇల్లు ఉంటారు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనమాట. మా మా ప్రాబ్లం ఏంటంటే మా నాన్నగారు చనిపోతారు ఒక 2 నెలలు అనగా ఇల్లు మారడానికి చాలా ట్రై చేశారు. ఎలా అంటే మేము ఇప్పుడున్న ఇంట్లో వచ్చిన ఒక 20 డేస్‌కి మా అమ్మగారికి కాలు ఇరిగింది. తర్వాత ఒక 4 లక్షలు అప్పయ్యాము. అంటే అది ఇల్లు గురించి అని అనకూడదు. మా అమ్మగారు టైల్స్ మీద జారేటప్పుడు జారి పడ్డారు అని నేను అనుకుంటున్నా. అప్పు కూడా అంతే. మేము డోక్రా తీసుకున్నాం. ఈ టైంలో నా అమ్మకి కాలు ఇరగడం వల్ల అలా ఖర్చు అయిపోయాయి. ఇంకొక 2 లాక్స్ ఏంటంటే మా నాన్నగారు చేసే వర్క్‌లో లాస్ అయ్యారు. దాని గురించి లోన్ తీసుకున్నాం. ఈ 4 లక్షలు అప్పు ఇది. మేమైతే ఇదే అనుకున్నాం. మేము ఇదే అనుకున్నాము. ఇట్లే ఉన్నాము. ఒక 6 మంత్స్ అయింది. బానే ఉంది మా లైఫ్. మా ఇల్లు అంతా బానే ఉంది. తర్వాత నాకు వీసా వచ్చింది. నేను కువైట్ వచ్చేసా. ఆ తర్వాత ఏం జరిగిందంటే నాన్నకి టైఫాయిడ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకో హెల్త్ ఇష్యూ వచ్చింది. కొంచెం ఊపిరితిత్తులు అనేది ఇదయ్యింది. అయితే ఇప్పుడు ఇంకొకటేంటంటే అలా మా నాన్నగారు వెయిట్ లాస్ అయిపోయారు. బాగా ఒక 20 కిలోస్ వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత నాన్నగారు ఇల్లు ఎతకడానికి మా ఏరియాలోని, మా పక్క ఏరియాలోని మొత్తం అన్నీ ఎతికేసారనమాట ఇల్లు. వెతికేస్తే మా నాన్నగారు ఏం ఫేస్ చేశారంటే, ఇప్పుడు ఇల్లుకి అద్దెకి వెళ్ళామనుకో గవర్నమెంట్ ఉద్యోగమా అని అడుగుతున్నారంట. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకే పిల్లనిస్తారు అనే రూల్ ఉంది. అమ్మాయిని ఇవ్వడానికి గవర్నమెంట్ ఉద్యోగం అంటారు. ఇప్పుడు ఇల్లు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అని అడుగుతున్నారంట కొంతమంది. అంటే గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ఇల్లు ఇవ్వరా? అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళే అద్దెలు కడతారా? మిగతా వాళ్ళు కట్టట్లేదా? ఎంతమంది లేరు? అలా అని అందరినీ అనట్లేదు. అందరి ఇంటి గల వాళ్ళు ఇలా ఉండరు. ఎందుకంటే మేమున్న ఇంట్లో అంకుల్ ఆంటీ చాలా మంచివారు. మా ఇంటి ఓనర్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా. మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు చెప్పింది ఏంటంటే, అమ్మ మీరు ఇంకా అది తగ్గించి ఇచ్చినా పర్లేదు కానీ జాగ్రత్త. మీరు వెళ్ళిపోతానంటే వెళ్ళండి. మీ ఇష్టం అది. కానీ ఉంటానంటే అది తగ్గించవ్వండి. ఇంత మంచివారు. కానీ కొంతమంది ఏంటంటే ఇలా ఉన్నారు. ఇల్లుకి వెళ్ళడానికి మా నాన్నగారిని చూసి అనేవారంట, మీరంత అద్దె కట్టలేరు. ఏంటంత అద్దె కట్టలేరు? మీరు ఇవ్వాలి కదా! ఇప్పుడు కట్టలేని వాళ్ళందరినీ పట్టుకొని కట్టేవాళ్ళని అంతం కరెక్ట్ కాదు. మా నాన్నగారు ఆ విషయంలో చాలా బాధపడేవారంట ఇంటికొచ్చి. నాకు తెలీదు ఇప్పటి వరకు. నేను ఏదో టాపిక్ వస్తే మా అమ్మ చెప్తుంది. అద్దెలకి చాలా తిరిగారమ్మా. నాన్న మనసులో ఏం పెట్టుకున్నారంటే, మనకి అంటే అద్దెకి కూడా ఇవ్వట్లేదు నన్ను చూసేవారు. అద్దెలు కూడా ఇవ్వట్లేదు. అంటే మీరు అద్దెకి ఇవ్వడనే ఒక మాట ఇచ్చేది అవతల వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. మా నాన్నగారు ఒకరోజు పనికెళ్తే 5,000, 6,000 తెచ్చే మనిషి. ఆయన వర్క్ అటువంటిది. ఇప్పుడు ఇల్లు ఇవ్వకపోతే అది మీ ఇష్టం. మీరు కట్టలేరు. మీకంత స్తోమత లేదు. ఇవన్నీ మీకెందుకు? మా ఇంట్లో మా నాన్నగారు మాకు అన్నీ ఇచ్చారు. అన్నీ ఉన్నాయి మాకు. సొంత ఇల్లు అనేది లేదు. అందుకే మేము అద్దెకి తిరుగుతున్నాం. కానీ కట్టగలము లేదు అనేది కరెక్ట్ కాదది. నెక్స్ట్ ఇంకొకటి, చుట్టాలు ఉండకూడదు, చుట్టాలు రాకూడదు, ఇది చేయకూడదు. అంటే ఇప్పుడు అద్దెకి దిగుతున్నందుకు చుట్టాలను వదిలేసుకోవాలా? లేదంటే 6,000, 7,000 అద్దె ఇచ్చి ఓన్లీ మొగుడు పిల్లలు ఉండాలా? కుటుంబం వద్దా ఇంకా? ఏంటండి అద్దెలు ఇచ్చేవారు మరి ఇంత దారుణంగా ఉన్నారా? పోనీ ఏదో చిన్న ఇల్లు సరిపెట్టుకున్నామంటే ఇంత గది ఉంటుంది. దానికి ఒక వాష్‌రూమ్ పెడుతున్నారు. 6,000, 7,000 అద్దెలు. ఇంత దారుణమా? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బతకడమే వేస్ట్ అంటారా? ఒక ఇల్లు ఉంటే ఇంక బతికేయచ్చు అనే మైండ్ సెట్‌లో ఉన్నాం ఇప్పుడు మనం. ఒక ఇల్లు ఉంటే. నిజంగా ఎలా తయారైందంటే మా ఊరు మరి దారుణం. ఎక్కడ లేని అద్దెలు. మా కాకినాడలో అయితే నిజంగా ఎవరైనా చూడండి, నన్నేమైనా అనుకోండి. నేనైతే నిజం మాట్లాడుతున్నా. నాకు భయమే లేదు. ఎందుకంటే నేను భయపడేది మా నాన్నగారిని. ఈ ఇల్లు అనే విషయంలో కూడా మా నాన్నగారు చాలా కుమిలిపోయేవారంట ఇంటికొచ్చి. అంటే ఏంటమ్మా మనం అద్దె కట్టట్లేదా? మేమున్నాం. మన చిన్నప్పటి నుంచి మేము అద్దెకింట్లోనే ఉన్నాం. ఒక్కరు కూడా మమ్మల్ని మీరు అద్దె కట్టట్లేదు వెళ్ళిపోండి అనే మాట అనలేదు. ఎందుకంటే మేము ఎలా కడతాం ఓనర్స్‌కి తెలుసు. మేము ఎలా ఉంటాం ఓనర్స్‌కి తెలుసు. ఇవ్వకుండా జడ్జ్ చేయడానికి ఎవరు మీరు? గవర్నమెంట్ జాబ్స్ అంట. గవర్నమెంట్ జాబ్స్. అంటే ఇప్పుడు ఇల్లు కోసం పెళ్లి కోసం గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి. ఇప్పుడు అద్దెకి ఇల్లు కోసం కూడా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి. అలా ఉన్నారు. ఇల్లులుంటే ఎంత దాచుకోండి, కట్టించుకోండి. ఉంచుకుంటారా మీరు? పట్టుకొని వెళ్ళిపోతారా? కొంచెం అద్దెకొచ్చే వాళ్ళకి వాళ్ళు అద్దెకు ఉండకపోతే మీరు కట్టించుకొని కూడా వేస్ట్. మీకు అవసరం కూడా ఉండదు. ఆ ఇంట్లో అద్దెకి. ఎందుకు కట్టిస్తున్నారు అగ్గిపెట్టెలు? డబ్బులొస్తాయనే కదా! అది కూడా ఇచ్చే వాళ్ళని కొంచెం మర్యాద ఇవ్వండి. అద్దె కట్టే వాళ్ళకి కూడా. ఆ కష్టానికి విలువ ఇవ్వండి. ఎలా పడితే అలా మాట్లాడకండి. మీరు తిట్టుకున్నా నాకు పర్లేదు, ఏమనుకున్నా నాకు భయం లేదు. కానీ నిజంగా ఇల్లు ఉందని మీకు ఇల్లు ఉండొచ్చు. అవతల వాళ్ళకి ఇల్లు లేదని లోకుగా చూడకండి. చూసేవాళ్ళకి చెప్తున్నా. అందరికీ కాదు. కొంతమందికి చెప్తున్నా. మా ఇంటి ఓనర్స్ అయితే చాలా మంచివాళ్ళు. కానీ తర్వాత చూసిన వాళ్ళు నాన్నని అందరు ఇదే అడిగేవారంట. మీకెంత? మీ సాలరీ ఎంత? పెళ్లి కూతురు ఇస్తున్నావా సాలరీ అడగటానికి? ఏంటోవా ఇల్లులు ఇవ్వటానికి. కొంచెం ఆలోచించండి. ఒక్క సిచ్యువేషన్‌లో మీరు ఎలా ఉండేవారో కూడా చూసుకోండి. ఎవ్వరు పుట్టుకతోటే రిచ్‌గా పుట్టారు. రిచ్‌గా పెరిగారు. వచ్చే రోజులు బట్టి మారుతారు. ఏమో ఇప్పుడు మేము అద్దెలకు తిరిగాం. నా బతుకు బాగుంటే నేనే బాగుండొచ్చేమో. కానీ నేను మీలా ఉండను అని నేను అనుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ. నేను అందరిని అనట్లేదు. ఇలా ఇల్లు గురించి అనేవాళ్ళని అంటున్నాను. ఎవరైనా తప్పుగా ఉంటే క్షమించండి. ఇలా మీరు ఎవరైనా ఫేస్ చేసి ఉంటే నాకు సపోర్ట్ చేయండి. అండ్ లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.